వెల్కమ్ టు వరలక్ష్మి కిచెన్. గుంటూరు నుంచి వచ్చేటప్పుడు గుంటూరు నుంచి గోంగూర తీసుకొచ్చాను. పులిహోర గోంగూర చేద్దాం అనుకుంటున్నాను. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర పెట్టి పక్కన పెట్టాను. చింతపండు గుజ్జు, సాల్ట్, ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ గోంగూర ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిరపకాయలు ఫ్రై చేద్దాం. మిరపకాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసేద్దాం. బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం సేపు చల్లారనిద్దాం. మొత్తం మిక్సీ పడదాం. ఈ పౌడర్ మొత్తం గోంగూరలో వేసేద్దాం. పచ్చడికి సరిపడేంత ఉప్పు, ఉడకబెట్టిన చింతపండు పులుసు, అంటే పోపు వేద్దాం. కొంచెం ఇంగు వేద్దాం, మంచి స్మెల్ వచ్చింది. పచ్చడి అయితే రెడీ. వేడి వేడి గుంటూరు గోంగూర పచ్చడి రెడీ.